న్యూస్ పాస్టర్ ప్రవీణ్ కేసులో పోలీసుల దర్యాప్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ హర్షకుమార్. ప్రమాదంలోనే ప్రవీణ్ చనిపోయారని నిరూపించేందుకు పోలీసులు ముందు నుంచి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దర్యాప్తు సరిగ్గా చేయడం లేదన్నారు. ఏ కేసులో అయినా 3 రోజులకు పోస్టుమార్టం రిపోర్ట్ ఇవ్వాలని, ఈ కేసులో మాత్రం 14 రోజులైనా పోస్టుమార్టం రిపోర్ట్ ఇవ్వడం లేదని అన్నారు. ప్రవీణ్ది హత్యేనని తాను నమ్ముతున్నట్లు చెప్పారు హర్షకుమార్. ఏ కేసులో అయినా సరే పోస్ట్మార్టం రిపోర్టు 3వ రోజు ఇచ్చారు. ఇన్ని రోజులైనా పోస్ట్మార్టం రిపోర్టు లేట్ అవడానికి కారణం ఏంటి? దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి, పోలీస్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పాలి. 14 రోజులైనా ఈ పోస్ట్మార్టం రిపోర్ట్ ఎందుకు రాలేదు? చంద్రబాబు గారు, మీరు ఏమన్నా రహస్య ఆదేశాలు ఇస్తున్నారా? ఎందుకు రాలేదు? ఏంటి మర్మం? మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము ఇది హత్య అని. ఎవరన్నా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు కేసుని అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేయాలి. అటువంటిది ఒకవేళ వీళ్ళు ఎంతసేపు యాక్సిడెంట్ దాన్ని ఎలా ప్రూవ్ చేయాలని మొత్తం 24 గంటలు దాని మీద దృష్టి పెడుతున్నారు తప్పితే పోలీసులు ఇంకో యాంగిల్ అన్నది వాళ్ళు ఎక్కడ కూడా చూడట్లేదు. 3వ రోజున ఇస్తా అన్నారు, 3వ రోజునే పెట్టాను నేను ప్రెస్ మీట్. ఖచ్చితంగా ఈ కేసుని రీపోస్ట్ మార్టం చేయిస్తాను హైదరాబాద్లో అని. ఆ రోజు ఇవ్వాల్సిన రిపోర్టు వెంటనే ఆపేశారు. ఎందుకు ఆపేశారు? నేను రీపోస్ట్ మార్టం అనగానే మీరు ఎందుకు ఆపేశారు? మళ్ళీ ఒక రోజున 2-3 రోజుల క్రితం ఐజీ గారు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈ రోజు విడుదల చేస్తున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు. నేను అదే రోజున రీపోస్ట్ మార్టం చేయడానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వండి, హైదరాబాద్లో నేను రీపోస్ట్ మార్టం చేస్తాను, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పి ఎస్పీకి కలెక్టర్కి పెట్టారు. దాంతో అది ఆపేశారు. ఎందువల్ల? నేను లెటర్లు ఇచ్చి రీపోస్ట్ మార్టం చేయిస్తాననేటప్పటికల్లా ఎందుకు జాప్యం చేస్తుంది ప్రభుత్వం? అంటే ఈ కేసు తరపున అందరినీ బెదిరించేస్తే బెదిరిపోతాం అనుకున్నారా? ఏమనుకుని మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం ఇటువంటి వేషాలు వేస్తూ ఉంది? అన్నిటికన్నా దారుణ విషయం ఫేక్ వీడియోలు ఐజీ గారు వార్తా ఛానల్లో వస్తున్న అన్నీ కూడా ఫేక్ వీడియోలు అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ ఫేక్ వీడియోలు రిలీజ్ చేసిన టీవీ ఛానళ్ళ మీద కానీ లేదంటే వాళ్ళకి అందజేసిన వ్యక్తుల మీద కానీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? పోలీసులే ఇచ్చారని చెప్తున్నారు వాళ్ళు, ఛానల్స్ వాళ్ళు. ఇదిగో ఈ వీడియో రిలీజ్ అయింది, దాంట్లో ప్రతి వీడియోనికి కూడా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి వీడియోని విశ్లేషిస్తుంది. ప్రతి వీడియోలో కూడా ఏ వీడియో తీసుకున్నా దాంట్లో లోపాలు ఈజీగా కనిపెడతా ఉన్నారు. బండి ఒకటి కాదని, మనిషి ఒకరు కాదని. నేను ఫస్టే చెప్పాను, కొవ్వూరు నుంచి డ్రైవ్ చేస్తున్న మనిషి ఆయన కాదు.